హాయ్ అండి అందరికి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నాను. సో మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ప్రతి ఇయర్ సమ్మర్ హాలిడేస్ కి అయితే బాబాయ్ ఉండగా అయితే మమ్మల్ని ఏదో చోటుకి అయితే తీసుకెళ్లేవారు. సో బాబాయ్ లేరని చెప్పేసి అయితే మేమైతే చాలా ఇంకా డిప్రెషన్ లో అయితే ఉన్నాం కదా. ఎప్పుడు ఇంకా అలానే ఉంటున్నాము. డాడీ ఉన్నా లేకపోయినా సరే వీళ్ళని బాగా చూసుకోవాలని చెప్పేసి అయితే మా అన్నయ్య ఇలా బయటకు తీసుకువెళ్ళాలని అయితే ప్లాన్ చేశారు. లాస్ట్ ఇయర్ అయితే మేము పేరుపాలెం అయితే వెళ్ళాము. బట్ అక్క వాళ్ళు కొంతమంది మెంబర్స్ అయితే మిస్ అయ్యారు లాస్ట్ ఇయర్. సో అక్క వాళ్ళ కోసం అని చెప్పేసి అన్నయ్య అయితే పేరుపాలెమే ప్లాన్ చేశారు. నాకైతే అసలు ఇష్టం లేదు పిల్లల కోసం అని చెప్పేసి నేనైతే రెడీ అయ్యాను. బట్ మా అయితే అసలు వచ్చే పొజిషన్ లో అయితే లేరు, రాని చెప్పేసి అయితే అన్నారు. పిల్లలు అయితే మాత్రం నువ్వు సరిగా కేర్ చేయవేమో, వద్దు అని చెప్పేసి అన్నారు. ఇంకా పాప అయితే పేచి పెడుతుందని చెప్పేసి పాపని అయితే తీసుకుని స్టార్ట్ అయ్యాము. మార్నింగ్ 6 ఆ టైం కల్లా మేము స్టార్ట్ అయిపోయాము. 6 అవ్వకుండా స్టార్ట్ అయిపోయాము. మాకు పేరుపాలెంకి డిస్టెన్స్ 100 కిలోమీటర్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఫ్యామిలీతో కదా, అంటే మా ఫ్యామిలీ మొత్తంగా వస్తే అయితే మాత్రం కనీసం 4-5 కార్లు అయితే కంపల్సరీ ఉండాలి. బట్ అందరూ అయితే ఎవరు రావట్లేదు. మా ఊరు నుంచి అయితే పిన్ని వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ మాత్రమే స్టార్ట్ అవుతున్నాము. ఇంకా ఎలా అంటే ఉండ్రాజవరం ఆ సైడ్ వెళ్ళేసరికి అయితే మా అక్క వాళ్ళ ఫ్యామిలీ అయితే వచ్చారు. ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ కాదు, వాళ్ళు కూడా అక్క ఇంకా మా చింతల్లి అంటే అక్క వాళ్ళ పాప అన్నమాట. ఇంకా వాళ్ళతో అయితే మేము స్టార్ట్ అయితే వచ్చేసాం. ఇంకా మా ఊరికి పేరుపాలెంకి డిస్టెన్స్ ఎంత ఉంటుంది అంటే 100 కిలోమీటర్స్ ఉంటుందని చెప్పాను కదా. జర్నీ అయితే మా ఊరు నుంచి కనీసం 2 hours అయితే పైన పట్టేస్తుంది. ఇంకా అక్క వాళ్ళ విషయం వచ్చేసరికి అయితే అక్క వాళ్ళకి నేను పేరుపాలెంకి కూడా ఒక 60 కిలోమీటర్లు అయితే ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళ ఊరు నుంచి పేరుపాలెం అయితే ఒక 1 hour 30 minutes కి అయితే ఖచ్చితంగా పడుతుంది. అక్కడికి వెళ్ళేసరికి అయితే ఆ టైం అయితే అవుతుంది. ఇంకా వెళ్ళిన తర్వాత అయితే మేము ముందుగా అయితే అక్కడికి వెళ్ళకుండా అయితే చాలా ఆలోచనలతో అయితే వెళ్ళాము. ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకుని వెళ్ళాము అక్కడికి. అంటే లాస్ట్ ఇయర్ వెళ్ళిందే కదా, ఇలా చేయాలి అలా చేయాలి, ఇలా వీడియోస్ తీసుకోవాలి అలా వీడియోస్ తీసుకోవాలని అయితే అనుకున్నాము. బట్ అలా అయితే ఏం అవ్వలేదు. వెళ్ళిన తర్వాత ఎవరి హ్యాపీనెస్ వాళ్ళదే కదా. నేనైతే చాలా సేపు అయితే ఒడ్డునైతే ఉండిపోయాను, చేయలేదు, అసలు దిగలేదు నేనైతే చాలా సేపు కూడాని. వాళ్ళైతే నేను లాగడానికి అయితే ట్రై చేశారు. వద్దు నేను కొన్ని వీడియోస్ తీసుకున్న తర్వాత అయితే నేను వస్తానని చెప్పేసి అయితే అన్నాను. బట్ అంతా బాగుంది కానీ నీళ్ళు ఉప్పగా లేకపోతే బాగుండు. బట్ సముద్రం నీళ్ళు అయితే ఉప్పగానే కదా ఉంటాయి. వచ్చే అలలు ఇప్పుడంటే ఇలా పైన ఉన్నారు కానీ ఇంకా మధ్యలోకి కూడా వెళ్ళిపోయారు వాళ్ళు అయితేనే. అక్కడి నుంచి అయితే వచ్చే అలలకు ముందు వెళ్ళి ఇలా బయటకు రావడం ఇలా చేశారు. లోనకంటే మరి లోనకైతే వెళ్ళలేదు, కొంచెం సేఫ్ జోన్ లోనే ఉన్నారు. ఏంటంటే పిల్లలు కదా, కొంచెం భయం అయితే ఉంటది కదా. అన్నయ్య అయితేనేమో ఎక్కువ వర్క్ అయితే ఉంటుంది కదా, అన్నయ్యకి వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. అన్నయ్య అయితే మాత్రం చాలా సేపు అయితే దిగలేదు, ఒడ్డునైతే నించున్నారు చూస్తున్నారు కదా. అన్నయ్యని మార్క్ చేసి అయితే పెడతాను. ఊర్లో కొబ్బరి బొండాలు అవి కోసి వ్యాన్ కి లోడ్ చేస్తారు కదా, లోడ్ చేశారు. వ్యాన్ రెడీ అయింది, స్టార్ట్ అయింది. హైదరాబాద్ సికింద్రాబాద్ స్టార్ట్ అయింది అని అక్కడి నుంచి కాల్ వస్తే కానీ అన్నయ్య దిగనని అయితే చెప్పారు. ఇంకా కాల్ కోసం అయితే అన్నయ్య వెయిట్ చేస్తున్నారు. బట్ ఆ కాల్ అయితే ఇంకా రాలేదు. అందుకోసం అని చెప్పేసి అన్నయ్య అయితే మేము వెళ్ళిన 3-4 hours వరకు కూడా అన్నయ్య దిగలేదు. పాప ఒడ్డునే ఉండి ఇంక మమ్మల్ని అలా వెళ్ళొద్దు ఇలా వెళ్ళొద్దు ఇంకా అలా అని చెప్పి ఇంకా అస్తమానం మమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నారు అన్నయ్య అయితేనే. పిన్ ఇలా కనిపిస్తుంది కదా, ఎవరైనా సరే మనం ఇంట్లో ఒక మెంబర్ ని లాస్ అయినప్పుడు ఆ బాధ మాటల్లో చెప్పలేము. మా పరిస్థితి ఎలా ఉందంటే మాలాంటి వాళ్ళకి అంటే పక్క వాళ్ళం మాలాంటి వాళ్ళకే ఒక్కొక్కసారి బాబాయ్ గుర్తొచ్చినప్పుడు చాలా పెయిన్ ఫీల్ అవుతున్నాం మేము. పిన్ని విషయంలో అయితే అసలు ఎవరు చెప్పలేం కూడా. నాకు మాట చెప్తుంటే కూడా నాకు బాధ వచ్చేస్తుంది, ఏడుపు కూడా వస్తుంది. ఎప్పుడైనా మన చుట్టూ నలుగురు ఉన్నప్పుడు ఆ బాధను మర్చిపోతాం కదా. పిన్ని కూడా అలానే మాతో మొండిగా ఉంటుందన్నమాట. ఈ కొద్దిసేపు తను మాతో ఎంత హ్యాపీగా అయితే ఉంటుందో మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత అలానే డల్ అయిపోతుంది. బట్ ఏంటంటే చాలా మంది అనుకుంటారు ఈ వీడియో, నాకు తెలిసినంత వరకు ఒకవేళ మా ఫ్యామిలీ మెంబర్స్ లో చూసిన వాళ్ళు అవని లేదా ఇంకొక వాళ్ళు అవని ఇలాగా వాళ్ళ హస్బెండ్ లాస్ అయినా సరే ఈవిడ ఇలా వెళ్తుందని అయితే ఎవరు అనుకోవద్దు ప్లీజ్. ఎందుకంటే తను ఇంటి దగ్గర చాలా మూడ్ ఆఫ్ లో ఉంటుంది. తను కొంచెం రియలైజేషన్ ఉంటది కదా, బయటకు తీసుకొస్తే అని చెప్పేసి అయితే బలవంతంగా తీసుకొచ్చాను తనైతే. తను అసలు రానంది, తనకు అసలు ఇష్టం లేదు. బట్ ఏంటంటే డ్రెస్ అనేది కూడా మా పిన్ని ఎప్పుడు వేసుకోదు.
బట్ ఏంటంటే ఇలా సముద్రంలోకి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా కంపల్సరీ డ్రెస్ కోడ్‌తోటే వస్తారు. ఎందుకంటే ఆడవాళ్ళని ప్రొటెక్ట్ చేసేది ఆ డ్రెస్సే కాబట్టి చాలా మంది అయితే మాక్సిమం డ్రెస్ తోటి అండ్ జీన్స్ తోటి మాత్రమే వస్తారు. ఇక్కడి నుంచి అయితే నేను ఒక 1 అవర్ పోయిన తర్వాత అయితే వాయిస్ ఇచ్చాను. ఎందుకంటే నాకు అసలు మాట్లాడ బుద్ధి కాలేదు. ఇంకా అక్కడి వరకు వచ్చానేమో చాలా బాధ వచ్చేసింది. ఇకపోతే మా చెల్లి సిరి అదైతే చాలా యాక్టివ్ గా ఉంటది. అక్కనేంటి పిన్నినేంటి చాలా డాష్లు ఇచ్చి తను పడేసి చాలా అల్లరి చేసేసింది. అల్లరి పిల్ల మా ఇంట్లో అల్లరిదేమి ఏదన్నా ఉంది అంటే తను మాత్రమే. ఇకపోతే మా చిన్న చెల్లి అదైతే అక్క వాళ్ళ సిస్టర్ వాళ్ళ ఇంటి దగ్గర ఉంది. తనైతే నెక్స్ట్ జాయిన్ అవుతుంది మాతో అయితే మాత్రం. ఇక వచ్చి అక్క అని చింతల్లి. అక్క అయితే మాత్రం ఇలా ఎప్పుడు వెళ్ళలేదు. ఇదే ఫస్ట్ టైం అక్క ఏంటి చింతల్లి ఏంటి అందుకు చాలా ఎంజాయ్ చేస్తారు. మా పెద్ద చెల్లి అండ్ మా చింతల్లి కూడా ఒకే ఏజ్ గ్రూప్ కదా, అందుకు వాళ్ళిద్దరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. వాళ్ళిద్దరూ ఇంకెవరిని పట్టించుకోలేదు మమ్మల్ని అయితే మాత్రం. మమ్మల్ని ఎప్పుడన్నా మేము నుంచుంటే మమ్మల్ని గెంటేయడానికి మాత్రమే వచ్చేది మా పెద్ద చెల్లి అయితేనే. ఇకపోతే మా అక్కతో అయితే ఒక ఎంజాయ్మెంట్ ఒక్క స్టేజ్ లో ఉంది, నేనైతే అసలు చెప్పలేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమైతే చాలాసేపు ఒడ్డునే ఉన్నాము. ఇంకా కొంచెం కొంచెంగా ముందుకు వెళ్ళిన తర్వాత అయితే మా అక్క ఏమనేదంటే అలా వచ్చేసరికి ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్పేది. సో అలా ఉండేవాళ్ళం కానీ బట్ ఎక్కడ అసలు ఈత అనేది ఎలా నేర్చుకుంటారో నాకు అసలు అర్థం కాదు. కానీ మేమైతే ఇంకెంతసేపు చూసినా సరే మాకు నేల దొరకట్లేదు, అలా ఉండేది మా పరిస్థితి. అయితే వాటర్ తాగేసి నేనైతే మాత్రం ఒక్కసారిగా అయితే బయటకైతే వచ్చేసాను. అమ్మో చాలా ఇదిగా అనిపించింది, నాకు చాలా డేంజరస్ అయితే అనిపించింది. ఊపిరి ఆడకుండా అయిపోయింది మా అక్కకి నాకు కూడాని. మా పిన్ని అయితే ఎటువంటి రిస్క్ తీసుకోకుండా చక్కగా ఒడ్డునైతే కూర్చుంది. వచ్చిపోయే వాళ్ళైతే తన కాలికి టచ్ అయ్యేలా మాత్రమే కూర్చుంది. ఒకవేళ గట్టిగా వచ్చిన 2-3 స్టెప్స్ అయితే వెనక్కి వెళ్ళేలా మాత్రమే ఉంది. ఎందుకు పిన్ని కొంచెం లోనకి రా అంటే నా వల్ల కాదు నేను రానని చెప్పేసి అయితే చక్కగా అలానే ఉంది. అయినా స్టార్టింగ్ లో చెల్లి అయితే పిన్నిని వెంటనే గెంటేసింది. గెంటగానే పాపం తన కాలికైతే నొప్పి కూడా అనిపించింది. సో తనైతే వెళ్ళి పిల్లలతో ఆడుకునే అంత రిస్క్ అయితే చేయలేదు. పిన్ని అయితే ఇంకెంతసేపు బయటనే ఉన్నారు. ఇంకా అన్నయ్య అయితే మాత్రం మా దగ్గరికి వచ్చేసరికి చాలా టైం అయితే అయిపోయింది. మేము అక్కడికి వెళ్ళేసరికి 8:30 ఆ టైం అయింది. అన్నయ్య అయితే మా దగ్గరకు వచ్చి తను కూడా ఎంజాయ్ చేసే టైం అయితే 11 ఆ టైం అయితే అయిపోతుంది. ఇంకా కొంచెం కొంచెంగా అక్క నేను కూడా అలవాటు పడ్డాం ముందుకు వెళ్ళడానికి. అయినా సరే మేము ఒక స్టెప్ ముందుకు వెళ్ళినా సరే వెనకమాల అన్నయ్య మమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తా వద్దు వెళ్ళొద్దు వెళ్ళొద్దు అని చెప్పేసి డైలాగ్ వేసినట్టే ఉన్నారు. అందుకని చెప్పి మేము రిస్క్ చేయలేదు. బట్ ఎంత ఎలా వెళ్ళినా సరే ఆలొచ్చి మనం తీసుకొచ్చి ఒడ్డున పడేస్తుంది. మళ్ళీ వెళ్తున్నామా మళ్ళీ తీసుకొచ్చి ఒడ్డున పడేస్తుంది, అలా ఉందన్నమాట. కానీ చాలా ఎంజాయ్ చేసాము. నాకైతే స్టార్టింగ్ లో భయం వేసింది, ఎందుకంటే లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడైతే వాటర్ బాగా పైకి వచ్చేసాయి. నేను చాలా ఆలోచించుకున్నాను ఫస్ట్ దిగేటప్పుడు, ఎందుకంటే లాస్ట్ ఇయర్ అయితే కొంచెం కిందకు ఉన్నాయి వాటర్ అయితేని. ఇప్పుడు చాలా పైకి ఉండేసరికి నేను ఒడ్డు నుండే అనుకున్నాను అమ్మో దిక్కకూడదు నాకు చాలా భయంగా ఉందని చెప్పేసి అయితే అనుకున్నాను. బట్ ఒకరికొకరు వెళ్ళేసరికి నేను ఇంకా ధైర్యం చేసి అయితే నేను వెళ్ళాము. సగం వీడియో తీసే వరకు కూడా మొబైల్ నా దగ్గరే ఉంది. నెక్స్ట్ అయితే శైలు అయితే దానికి పార్ట్నర్ ఎవరు లేరు. అన్నయ్య వాళ్ళ మేనగోడలు ఉంది కానీ శైలు ఏజ్ గ్రూపే. తను వస్తుందేమో తనతో టైం పాస్ అవుతుంది పాపం పాపకి అని చెప్పేసి అయితే అనుకున్నాను. శైలుని ధైర్యం చేసి ముందుకు తీసుకెళ్ళినా తను ఎక్కువ భయపడిపోతుంది. సో అందుకని చెప్పేసి తనైతే ఒడ్డునే ఉండి చక్కగా గుళ్ళయ్యి కట్టుకుంటూ ఆడుకుంది. తనైతే తన ఏజ్కి తను తగ్గట్టు తను ఆడుకుంది. బట్ తను ఏంటంటే ఇంకొకళ్ళు ఉంటే తను సరదాగా ఆడుకుంది కదా అనిపించింది. మా బాబుని తీసుకువెళ్ళకపోవడం వల్ల చాలా బాధ అనిపించింది నాకు. చక్కగా వాడు ఉంటే ఇద్దరు ఆడుకుందరు కదా అనిపించింది. తర్వాత అయితే జాను వచ్చింది అన్నయ్య వాళ్ళ మేనకోడలు. ఇంకా తను వచ్చిన తర్వాత ఒక బాల్ అయితే కొనుక్కు తెచ్చుకున్నారు వీళ్ళు. ఇంకా బాల్ తో చాలాసేపు ఎంజాయ్ చేశారనమాట. నెక్స్ట్ అయితే నాకు వీడియో తీసే అవకాశం లేదు, ఫోన్ పట్టుకువెళ్ళి కార్లో పెట్టేశారు వీళ్ళు. అందుకని చెప్పేసి వీడియోస్ తీయడానికి ట్రై చేసిన ఒక్క మొబైల్ లేదు. మళ్ళీ కార్ కాడికి వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది. సరే అని చెప్పి అక్క నేను అయితే కార్ కాడికి వెళ్దామని చెప్పేసి అయితే అనుకున్నాము. వెళ్దామని చెప్పేసి మేము ఇంకా అక్కడ సముద్రం నుంచి బయటకు వచ్చామా, ఇసుకుంది మొత్తం. నార్మల్ గా నడిచి వెళ్ళిపోతున్నాం మేము. ఇక ఎలా ఉందంటే నిప్పుల మీద నడిచినట్టే ఉంది మాకు. ఆ బాధతో తెగ పరిగెట్టేసాం అక్క నేను కూడా.
చాలా స్పీడ్ గా పరిగెట్టాము. అయినా సరే కాళ్ళు మంటలు వచ్చేసి ఒక్క స్టేజ్ లో ఉన్నాయన్నమాట. ఇంకంటే మేము వెళ్ళేటప్పుడు స్లిప్పర్స్ అయితే మా చెల్లి వద్దంది, అందుకని చెప్పి కార్ లో ఉంచేసాం స్లిప్పర్స్ అయితేని. ఇక తెగ పరిగెట్టేసాం. ఇంకా వెళ్ళిన తర్వాత అయితే ఇంకా ఫోన్ అండ్ పిల్లలు పానీపూరి తింటామన్నారు. వాళ్ళకి అది ఇప్పించి మేము కూడా తిని స్లిప్పర్స్ వేసుకుని అయితే మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ముందు 4 మెంబర్స్ నడుస్తున్నారు కదా, వాళ్ళు ఎవరంటే మా బాబాయ్ వాళ్ళ అబ్బాయి ఒకరు, మా చిన్న చెల్లి ఒక్కటి అండ్ మా పెద్ద చెల్లి వాళ్ళ ఫ్రెండ్ అన్నమాట, తనొక్కటి అండ్ ఇంకొకటి బిందు అన్నమాట. బిందు అంటే అన్నయ్య వాళ్ళ మేనల్లుడు అన్నమాట. వీళ్ళందరూ కూడా ఇంకా కొంచెం రెస్ట్ తీసుకుని వద్దామని చెప్పేసి అయితే రిటర్న్ అయితే అయ్యారు. ఇంకా మేము వెళ్ళిన తర్వాత అయితే మాత్రం మేము మార్నింగ్ చేసిన టిఫిన్స్ అయితే ఉన్నాయి ఎక్స్ట్రా. అన్నయ్య ఏమో వద్దన్నారు టిఫిన్స్ అయితేని. మాకైతే మాత్రం సర్లే టిఫిన్ చేసి మళ్ళీ స్టార్ట్ అవుదాం అని చెప్పేసి అయితే అనుకున్నాము. పక్కన మినీ గోవా ఉందంట, అక్కడికన్నా లేదంటే సముద్రము అండ్ గోదావరి కలిసిన ప్లేస్ ఒకటి ఉందంట, అక్కడికి వెళ్దామని అయితే స్టార్ట్ అయ్యాము. ఈ లోపు పిన్ని ఏం చేసిందంటే అందరికి టిఫిన్ వడ్డించడానికని అయితే చూసింది. ఇదంతా కొబ్బరి తోట అనమాట. చూసారా లొకేషన్ ఎలా ఉందో, ఎంత బాగుందో కదా. చూసినంత వరకు కూడా కొబ్బరి తోట అనేది అంతా. నేను చెప్పాను కదా సముద్రము అండ్ గోదావరి కలిసిన ప్లేస్ అని చెప్పేసి ఇదేనంట. అంటే పేరుపాలెం నుంచి నరసాపురం రావాలన్నమాట. ఎంత లేదనుకున్నా ఒక 6 కిలోమీటర్స్ అయితే ఉంది ఇది. చాలా లెంత్ అయితే పట్టింది. బట్ మాకైతే ముందు తెలియదు ఇక్కడ పసుపు కుంకుమ తీసుకొచ్చి వేసుకుంటే మంచిదంట. అక్కడైతే కొట్లు కూడా అవైలబుల్ లో లేవు. ఇక్కడ వాటర్ కూడా సముద్రపు వాటర్ లాగా ఉప్పగానే ఉన్నాయి. సో ఇక్కడైతే మేము ఫ్రెష్ అప్ అయ్యి అయితే రిటర్న్ అయితే అయిపోయాము. వెళ్ళేటప్పుడు అయితే పెనుగొండలో అయితే వాసవి కన్యకా పరమేశ్వరి టెంపుల్ కి అయితే వెళ్ళాము. ఆ వీడియో అయితే నెక్స్ట్ పార్ట్ లో అప్లోడ్ చేస్తాను. ఇంతవరకు నా వీడియో చూసారంటే నచ్చిందని అయితే అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. ఉంటాను మరి, బాయ్.